ఈ వీడియోలో రీసెంట్‌గా హెచ్4 ఈఏడీల మీద సుప్రీం కోర్ట్ అయితే ఒక తీర్పునిచ్చింది. అసలు ఏం తీర్పు? అసలు హెచ్4 ఈఏడీల మీద కేస్ కూడా ఉందా? అంతా కూడా సాఫీగానే వెళ్ళిపోతుంది గదా! అని అనుకుంటారు. అలా కాదు, హెచ్4 ఈఏడీస్ మీద కూడా ఫైట్ అయితే జరిగింది. దాంట్లో అయితే ఒక కన్క్లూషన్ వచ్చింది. హెచ్4 ఈఏడీ వాళ్ళకే పాజిటివ్‌గా వచ్చింది. దీని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అసలు ఏం జరిగింది? అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మనం మోస్ట్‌లీ ఎక్కువగా కూడా ఏదైనా చేంజెస్ అంటే హెచ్1 మీద చూస్తూ ఉంటాం. స్టూడెంట్స్ మీదనే ఎక్కువగా వింటూ ఉంటాము. హెచ్4 ఈఏడీ అనేది హ్యాపీగా సాగిపోతుంది కదా అనుకుంటాం. బట్ అలా ఏమీ లేదు. చాలా వరకు హెచ్4 ఈఏడీస్‌ని కూడా తీసేయాలి అని చెప్పేసి కూడా ఫైట్ జరిగింది. అండ్ హెచ్4 ఈఏడీస్ మధ్యలోనే పోవాలి అని కూడా ఫైట్స్ చేశారు. బట్ దాని మీద అయితే ఒక కన్క్లూషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ మీ అందరికీ ఈఏడీ అంటే తెలుసు. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. ఎవరైతే హెచ్1 మీద వస్తారో వాళ్ళ యొక్క స్పౌస్‌కి ఇచ్చేది హెచ్4 వీసా అవుతది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ లోపల వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఎవరైనా ఒకరు హెచ్1 మీద వస్తారు. వాళ్ళ యొక్క డిపెండెన్సీస్‌కి హెచ్4 వస్తది. అది కూడా యూఎస్ఏలోకి వచ్చిన వెంటనే రాదు వాళ్ళకి హెచ్4 ఈఏడీ. ఆల్మోస్ట్ వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అంటే ఎవరికైతే I-140 అప్రూవ్ అవుతదో ఆ తర్వాత వాళ్ళు అప్లై చేసుకుంటారు ఈఏడీస్‌కి. ఆల్మోస్ట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 4-5 ఇయర్స్ పడతది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది 5 ఇయర్స్‌కి వచ్చిన వాళ్ళు కొంతమందున్నారు. 4 ఇయర్స్‌కి వచ్చిన వాళ్ళు కొంతమందున్నారు. సో, ఈ 4-5 ఇయర్స్ వాళ్ళు ఖాళీగానే ఉంటారు. ఈవెన్ ఇండియాలో ఏదైనా మంచి జాబ్ చేసినా కానియండి, లేకపోతే వాళ్ళకి మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వేరే దాంట్లో ఏదైనా చేసినా, లేకపోతే యూఎస్ ఎళ్లి ఏదన్నా ఒక పని చేసుకుందాం అనుకున్నా కూడా అలా ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి 4-5 ఇయర్స్ పడతది. ఆ తర్వాత వాళ్ళకి ఈఏడీ వస్తది. యూఎస్ఏకి వచ్చిన వెంటనే కూడా వాళ్ళు జాబ్ చేసుకోలేరు. బట్ ఇదంతా ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈఏడీ రావడం. ఒక 10 సంవత్సరాల క్రితం ఎళ్తే అసలు ఈ ఈఏడీ అనే ప్రాసెసే లేదు. ఎవరైతే డిపెండెన్సీస్ ఉంటారో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఖాళీగా ఉండాల్సిందే. ఇన్‌కేస్ వాళ్ళు ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే కొన్ని నాన్ ప్రాఫిట్ దాంట్లో వర్క్ చేయడం కానియండి, లేకపోతే స్కూల్స్‌లలో జస్ట్ ఫ్రీగా వర్క్ చేయడం కానియండి, అండ్ స్కూల్స్‌లలో ఎవరైనా టీచర్స్‌కి ఏదైనా హెల్ప్ కావాలంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా కొంతమంది ఈఏడీ రాని వాళ్ళు స్కూల్స్‌లలో ఏదైనా వాళ్ళు ఫీల్డ్ ట్రిప్‌కి అలా వెళ్తున్నా కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే ఖాళీగా ఉండలేక చేసేవాళ్ళు ఉంటారు ఈఏడీ రాకుండా. బట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇదంతా ఏమీ లేదు. చాలామంది కూడా వాళ్ళకి తోచినటువంటిది ఏదైనా ఒక కంట్రిబ్యూషన్‌లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు అంటే 10 ఇయర్స్ ఆల్మోస్ట్ 2014 ఆ టైం లోపల. అంటే 2014లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరైతే ఇట్లా హెచ్1 మీద వస్తున్నారో వాళ్ళ యొక్క డిపెండెన్సీస్ కూడా వర్క్ కల్పిస్తే బావుంటది. వాళ్ళు అన్ని సంవత్సరాలు ఖాళీగానే ఉంటారు. అండ్ యూఎస్ఏలో మనం లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటే అట్‌లీస్ట్ ఇద్దరు అంతో ఇంతో సంపాదిస్తేనే కదా వర్క్ అవుతది. అండ్ ఇది యూఎస్‌కి కూడా యూజ్ అవుతది. యూఎస్ఏలో కూడా వర్క్ పెరుగుతూ ఉంటది. చాలామంది వర్కర్స్ కనిపిస్తూ ఉంటారు. బట్ ఆ ఈఏడీ అనేది వెంటనే కాకుండా ఎవరైతే ఇట్లా ప్రాసెస్ ఆల్మోస్ట్ I-140 అప్రూవ్ అవుతదో అప్పుడు వాళ్ళకి ఇలా ఇస్తే బావుంటది అని చెప్పేసి 2014లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడైతే స్టార్ట్ చేశారు. ఇంకా అది 2015 ఫిబ్రవరిలో అయితే ఫైనల్ రూల్ చేశారు. 2015 మే నుండి ఇంకా ఈఏడీస్‌ని తీసుకోవడం అండ్ ఈఏడీ ఇవ్వడం అనేదైతే స్టార్ట్ చేశారు. బట్ ఆ టైంలోనే కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఇది నచ్చలేదు. ఎందుకంటే ఈఏడీ అనేది చాలా వరకు డేంజరస్ వీసా అని అంటూ ఉంటారు ఇప్పటికి కూడా. ఎందుకు అంటే హెచ్1 మీద వచ్చిన వాళ్ళు ఓన్లీ కూడా వాళ్ళు ఏ కంపెనీకి అయితే వచ్చారో ఆ కంపెనీలో మాత్రమే సాఫ్ట్‌వేర్ అయితే సాఫ్ట్‌వేర్ జాబు, డాక్టర్ అయితే డాక్టరు, లాయర్ అయితే లాయర్ అలానే చేసుకోవాలి. బట్ ఎవరైతే ఈ హెచ్4 ఈఏడీస్ ఉంటారో వాళ్ళు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అంటే డిగ్నిఫైడ్ వర్కే చేయాలి. లేకపోతే వాళ్ళు ఓన్లీ సాఫ్ట్‌వేర్ జాబ్సే చేయాలి అనేది ఏమీ ఉండదు. హెచ్4 ఈఏడీస్ వచ్చిన తర్వాత బయట చిన్న చిన్న జాబ్సే చేసుకుంటారా? వాళ్ళు చిన్న బిజినెస్‌లే పెట్టుకుంటారా? వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. సో, ఒక క్వాలిఫైడ్‌గానే ఉండదు కాబట్టి బయట ఎవరైతే అమెరికన్స్ ఉంటారో అంటే ఇలా బయట చిన్న చిన్న జాబ్స్ కూడా వీళ్ళు కూడా చేయొచ్చు కాబట్టి అమెరికన్స్‌కి చాలా వరకు ఇబ్బందవుతది. అమెరికన్ యొక్క జాబ్స్ పోతాయి అని చెప్పేసి 2015లో ఎప్పుడైతే ఈ ఒబామా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ ప్రాసెస్‌ని తెచ్చారో అప్పుడే కొంతమందయితే దీని మీదయితే కేస్ ఫైల్ చేశారు. దానికి మెయిన్ రీజన్ ఇట్లా అమెరికన్స్‌కి జాబ్స్ పోతాయి. అమెరికన్ జాబ్స్ చాలా వరకు ఇబ్బంది పడతారు అనేది వాళ్ళు అందులో మెన్షన్ చేసి అయితే కేస్‌ని ఫైల్ చేశారు. సో, ఇంకా 2015లో ఫైల్ అయినటువంటి లా సూట్ అది స్లోగా ముందుకు వెళ్తూ అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల పాజిటివ్‌గా వచ్చింది. వాళ్ళేంటి అంటే డీహెచ్ఎస్‌కి ఈ రైట్స్ లేవు. అంటే యూఎస్‌లో ఒకరికి వర్క్ ఆథరైజేషన్ కల్పించేటటువంటి రూల్ డీహెచ్ఎస్‌కి లేదు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అందులో. బట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల ఓకే. అంటే హెచ్4 ఈఏడీస్ ఇవ్వచ్చు. ఆ రైట్స్ డీహెచ్ఎస్‌కి ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు పాజిటివ్‌గానే వచ్చింది.
ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ట్రంప్‌కి గూడా నచ్చలేదు. ఈ హెచ్4 ఈఏడీస్ అసలు ఈ ప్రాసెసే ఉండకూడదు. దానిని గూడా తీసేయాలి అని జెప్పేసి ఆయన గూడా చాలా వరకు ఆ టైంలో ట్రై చేశారు అని జెప్పి. బట్ ఆ టైం లోపల మళ్ళీ దానిని కేస్‌ని రీఓపెన్ చేశారు అని జెప్పి. బట్ ఆ తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు మళ్ళీ కూడా హెచ్4 ఈఏడీస్ ఓకే ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ ఆ రైట్స్ డీహెచ్ఎస్‌కి ఉంటాయని అప్పుడు గూడా హెచ్4 ఈఏడీస్ మీదనే పాజిటివ్‌గా వచ్చింది. బట్ వీళ్ళేంటి అంటే ఇంకా వాళ్ళకి మనశ్శాంతి లేక నెక్స్ట్ లెవెల్‌కెళ్లారు. అంటే లేదు అమెరికన్ సిటిజన్స్‌కి చాలా వరకు ఇబ్బందవుతది అని జెప్పేసి సుప్రీం కోర్ట్‌కెళ్లారు. అప్పుడు సుప్రీం కోర్ట్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల ఏదైతే వచ్చిందో ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్‌కి గూడా వెళ్లారు. అప్పుడు ఏదైతే తీర్పొచ్చిందో ఆ తీర్పే ఫైనల్. మళ్ళీ మీరు దానిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీం కోర్ట్ లోపల కేసేయడం అనేసి ఆ కేస్‌ని అసలు తీసుకోలేదు. సుప్రీం కోర్ట్ ఆ కేస్‌నైతే క్యాన్సిల్ చేసింది. అంటే డీహెచ్ఎస్‌కి ఆ పవర్ ఉంది. డీహెచ్ఎస్ హెచ్4 ఈఏడీస్ ఇచ్చేటటువంటి పవర్ అయితే డీహెచ్ఎస్‌కి ఉంది అని జెప్పేసి అయితే ఆ కేస్‌నైతే క్యాన్సిల్ చేశారు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ డీహెచ్ఎస్ అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంది కాబట్టి ఏమైనా మార్పులు చేయాలని చూస్తారా? అదంతా కూడా మనకు తెలీదు కానీ, ప్రెజెంట్ అయితే హెచ్4 ఈఏడీస్ మీద ఏదైతే కేస్ ఫైల్ అయ్యి ఇన్ని రోజులు చాలా వరకు నా వీడియోస్ కిందనే కామెంట్స్ వస్తూ ఉండేవి. నేను ఆల్రెడీ దీని మీద ఒకసారి వీడియో చేశాను గూడా. ఒక 8 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. అందరూ హెచ్4 ఈఏడీస్ పోతది, తీసేస్తారు, కేస్ ఉంది అని అంటున్నారు. ఓకే. పోతే పోనీయండి ఏమవుతదిలేండి పోతే. ఒకప్పుడేమి హెచ్4 ఈఏడీస్ ఏమీ లేదు గదా! మధ్యలోనే వచ్చింది. ఒకవేళ మధ్యలోనే పోతదేమో పోనీ అని గూడా చెప్పాను ఒక వీడియోలో. దాని మీదయితే కన్‌క్లూజన్ హెచ్4 ఈఏడీస్‌కే పాజిటివ్ అయితే వచ్చింది. ఏంటంటే లాస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరైతే హెచ్4 ఈఏడీస్ రెన్యువల్ చేసుకుంటారో వాళ్ళకి బయోమెట్రిక్ పెట్టారు. ఆల్మోస్ట్ ఆ బయోమెట్రిక్‌కి ఆ స్లాట్స్ దొరకడానికే కొంతమంది సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నవాళ్ళున్నారు. అంటే హెచ్4 ఈఏడీ రెన్యువల్ అవ్వక. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ బైడెన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ రెన్యువల్‌ని అంటే ఐ మీన్ ఈ బయోమెట్రిక్‌ని తీసేసి నార్మల్‌గానే ప్రాసెస్ పెట్టారు. ఆ టైం లోపల మళ్ళీ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్‌గా అయింది. అండ్ ఆ టైం లోపల ఎవరైతే హెచ్1బీ ప్రీమియం చేసుకుంటారో ప్రాసెస్, ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే హెచ్4 వాళ్ళు ఉంటారో హెచ్1బీతో పాటే హెచ్4 రెన్యువల్స్ కూడా జరిగేటివి. అండ్ ఆ తర్వాతనే ఎల్2ఎస్ అనేది కొత్తగా వచ్చింది. అంతకుముందు వరకు ఈ ఎల్1 వీసా మీద ఎవరైతే డిపెండెన్సీస్ ఉంటారో వాళ్ళకి ఎల్2ఎస్ అనేది లేదు. అంటే ఎల్2ఎస్ అంటే ఎవరైతే యూఎస్ఏకి వస్తారో ఎల్1 వీసా మీద, వచ్చిన నెక్స్ట్ డే నుంచే యూఎస్ఏలో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ వర్క్ తోస్తే ఆ వర్క్ చేసుకోవచ్చు. అది ఒకప్పుడు లేదు. ఆల్మోస్ట్ మేమప్పుడు 2016 ఆ టైంలో లేదిది. అప్పుడు ఈ ఎల్2ఎస్‌సి కాన్సెప్ట్ ఏమి కూడా లేదు. అప్పుడు మొత్తం కూడా వేస్ట్. ఏదైతే ఒక్కరే వస్తారో వాళ్ళు మాత్రమే పని చేసుకోవాలి. మళ్ళీ మాకున్న జాబ్ కూడా ఎందుకులే వదులుకోవడం అని చెప్పేసి అప్పుడు సరే నా స్టోరీస్ ఎందుకు. సో, ఇంకా ఇది 2017 నుంచి ఈ ఎల్2ఎస్ అనేది వచ్చింది. అంతకుముందు వరకు ఈ ఎల్2ఎస్ అనేది లేదు. ఆ తర్వాత మళ్ళీ మాకు మళ్ళీ అవకాశం రావడం, మళ్ళీ ఎల్2ఎస్ రావడం, మళ్ళీ మేము వర్క్ చేసుకోవడము, ఇన్ని సంవత్సరాలు ఇట్లా కొనసాగుతూ ఉంది. చాలామంది నన్ను అంటూ ఉంటారు, "అక్క మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొనొస్తారు" అని చెప్పేసి. ఇన్ఫర్మేషను ఎక్కడి నుంచి తీసుకొస్తాము అనే దానికంటే కూడా మా యొక్క ఎక్స్‌పీరియన్సే నాకు చాలా వరకు హెల్ప్ అయింది. ఆల్మోస్ట్ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వీసాస్ కోసం ట్రై చేసి, ఒక వీసా మీద వచ్చి, మళ్ళీ ఎళ్లి, మళ్ళీ వీసా మీద వచ్చి, మళ్ళీ వర్క్ చేస్తూ, ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా కలిపి నేను చాలా వరకు మీతో చెప్తూ ఉంటాను. అండ్ ఇంకా రిమైనింగ్ ఏదైనా అప్డేట్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ ప్రపంచం అంతా తెలుస్తది. అలాగే నాకు తెలుస్తది అంతే. సరే ఇంక నా గురించి ఎందుకులేండి గానీ, మన గురించి ఫ్యూచర్‌లో చెప్పుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఎల్2 వాళ్ళకి యాజ్ యూజువల్ అలానే ఉంది. ఓపీటీ వాళ్ళది ఆ ప్రాసెస్ అంతా అలానే ఉంది. బట్ హెచ్1బీ వాళ్ళు ఇలా హెచ్4 ఆటోమేటిక్ రెన్యువల్ అయితే ప్రెజెంట్ లేదనుకుంటాను. అంటే ఎవరైతే హెచ్4 వాళ్ళు నెక్స్ట్ ఈఏడీ ఉన్న వాళ్ళు ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి అని అనుకుంటారో, మళ్ళీ వాళ్ళకి ఏంటి అంటే, మళ్ళీ వాళ్ళకి సెపరేట్ ప్రాసెస్. ఈ హెచ్1తో పాటే రెన్యువల్ అయితే లేదనుకుంటాను ఆల్మోస్ట్ నాకు తెలిసి. అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే ఈ హెచ్4 ఈఏడీస్ వలన స్టూడెంట్స్‌కి కూడా చాలా వరకు నష్టం జరుగుతది అని అంటారు. నేను అదంతా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఆల్మోస్ట్ హెచ్4 ఈఏడీ రావడానికి 4-5 ఇయర్స్ టైం పడతది. ఆ 4-5 ఇయర్స్ వాళ్ళు ఖాళీగా ఉండడమే కదా! ఆల్మోస్ట్ అప్పటికే ఎవరైతే హెచ్1బీ మీద ఉంటారో 30-35% టాక్సెస్ అనేది ఆల్రెడీ యూఎస్ గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తున్నట్లే వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే మాస్టర్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి పోటాపోటీగా వీళ్ళు ఉంటున్నారు అంటే నేను అది పెద్దగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే చాలామంది కొంతమంది హెచ్4 ఈఏడీ వచ్చినా కూడా సర్టెన్ దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా కొంతమంది వాళ్ళకి తోచిన పని ఏదో ఒకటి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు.
అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మరి మాస్టర్ స్టూడెంట్స్‌కి ధీటురా వాళ్ళ జాబ్స్‌కి వీళ్ళెళ్ళే వాళ్ళు నాకు తెలిసి ఒక 20% ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరైతే హెచ్1 మీద వస్తారో వాళ్ళ యొక్క డిపెండెన్సీస్‌కి హెచ్4 ఈఏడీ లేనప్పుడు వాళ్ళు కూడా హెచ్1 ఫైల్ చేసుకోవచ్చు. అది లీగలే కదా! అలా ఫైల్ చేసుకొని 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి ఫైల్ చేసుకుంటున్నా కూడా ఇటు ఈఏడీ రాకుండా అండ్ ఇటు ఈవెన్ హెచ్1బి కూడా క్లిక్ అవ్వకుండా ఖాళీగా ఉండి స్ట్రెస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి దానికి కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. అన్నీ మనకే రావాలి అని అనుకోకూడదు. అలా చూసుకుంటే మరి ఇప్పుడు బయట స్టూడెంట్స్ కూడా వర్క్ చేయకూడదు. అలా చాలామంది వర్క్ చేస్తున్నారు. మరి అమెరికన్స్‌కి కూడా నష్టమే కదా! మరి అలా కూడా ఆలోచించాలి కదా! సో, అన్నీ కూడా అందరికీ పాజిటివ్స్, నెగెటివ్స్ ఉంటాయి. ప్రతీది అందరికీ ఒకే విధంగా అయితే ఉండదు. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. మీకు గనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.